ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాసుల్లో 3 రాసుల వాళ్ళకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది. ఆ 3 రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దానికి కారణం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 3వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. 3వ స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది.